నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల మధ్య యుద్ధం తప్పేలా లేదు. ఇద్దరి మధ్య యుద్ధం అనగానే సినిమాల్లో అనుకోవద్దు, రాజకీయాల్లో సుమా. బాలయ్య ఇప్పటికే అనంతపురం జిల్లా హిందూపురం నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల సందర్భంగా జనసేన అనే రాజకీయ పార్టీని పెట్టి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం అధికార తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి దూరంగా ఉంటున్నాడు. వచ్చే సాధారణ ఎన్నికల్లో 2019లో జనసేన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయడం ఖాయమని, నేను అనంతపురం జిల్లా నుండి ఎన్నికల బరిలోకి దిగుతానని పవన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బాలయ్య నియోజకవర్గం కూడా అనంతపురంలోనే ఉండటంతో బాలయ్యకు, పవన్ కు యుద్ధం తప్పేలా లేదు. ఇద్దరూ కూడా తీవ్రంగా పోటీ పడాల్సి వస్తుంది. మరి ఆ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.